హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, చాలా డేస్ అవుతుంది వ్లాగ్స్ కంటిన్యూగా పోస్ట్ చేయక, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా తెలుసు కదండి, కొంచెం బిజీగా ఉన్నాము, దానివల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఓకే అండి, ఈరోజైతే నేను చూసారు కదా, రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఈరోజు మా మున్నా స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి. అంటే స్కూల్లో కాదు, శిల్పకళా వేదికలో జరుగుతుంది. అక్కడికే స్టార్ట్ అయ్యాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను శిల్పకళా వేదికకి వెళ్తున్నాను. ఓకే అండి, ఇదే శిల్పకళా వేదిక. ఇక్కడ చాలా వరకు ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. మూవీకి సంబంధించిన ఈవెంట్స్ కానీ, స్కూల్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. హాల్ కూడా మనకి చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కింద చూస్తున్నారు కదా, ఇదంతా కింద అనమాట. పైన వచ్చేసి మనకు హాల్ అనేది ఉంటుంది. మొత్తం 2 floors ఐ థింక్. చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈవెంట్స్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ చూశారు కదా, ఎంత బాగా పెట్టారో. ఓకే అండి, వెళ్ళగానే ఫస్ట్ అయితే మంచి క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా సరే. చాలా బాగుంటాయి నిజంగా. అసలు ప్రోగ్రామ్స్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయండి. అసలు ఎంత బాగా రెడీ అయ్యారో ప్రతి పిల్లలు. అసలు ఎస్పెషల్లీ క్లాసికల్ డ్యాన్స్ సంబంధించిన గెటప్ అయితే చాలా టఫ్ అండి నిజంగా. దానికి చాలా టైం పడుతుంది. పిల్లలు కూడా చాలా ఓపిక్గా, అసలు నిజంగా ఆ గెటప్స్ వేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్క పాప ఎంత క్యూట్గా ఉందో. ఆ జడలు కానీ, ఆ కాటుక, అవన్నీ చాలా కష్టం అండి. మేకప్ వేయడం కూడా చాలా కష్టం. అలాగే ఇంత చిన్న పిల్లలు అంతసేపు అలా వేయించుకోవడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. అసలు చాలా బాగా రెడీ అయ్యారు. ఒక్కొక్కరు ఎంత బ్యూటిఫుల్గా వేశారో. నాకైతే ఒక్కొక్కసారి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నప్పుడు అయ్యో నేను నేర్చుకుంటే బాగుండు. కూచిపూడి కానీ, భరతనాట్యం, ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అవి చూస్తున్నప్పుడు నాకు అదే ఫీల్ కలిగింది. చాలా బాగున్నాయండి నిజంగా. నాకు అమ్మాయిలు లేరు. అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా నేను కూడా కూచిపూడి, భరతనాట్యం నేర్పించాలని అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. కానీ కుదరలేదు. ఇప్పుడు నాకైతే 2 అబ్బాయిలే కాబట్టి ఆ ఛాన్స్ అయితే లేదు. ఓకే అండి, ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగా చేశారండి. అసలు ఎంత బాగుందంటే నిజంగా. మెయిన్గా ముసాపేట్ బ్రాంచ్, మా ఇంటికి దగ్గరలో మా మున్నా స్కూల్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారండి. అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా, పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి ఈసారి ముసాపేట్ బ్రాంచ్ అయితే. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ నేను ప్లేస్ దొరకదేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా నాకు ఫ్రంట్ సీట్లో ప్లేస్ అయితే దొరికింది. ఇంకా చక్కగా ఫ్రంట్ సీట్లో కూర్చొని ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేశాను. ఈసారి అయితే చాలా బాగున్నాయి అన్ని ప్రోగ్రామ్స్. మా మున్నా వాళ్ళది వచ్చేసి శివతాండవం అని వచ్చేసి డమరకం మూవీలో సాంగ్ ఉంటుంది కదా, అది వచ్చింది. ఇంకా సాంగ్స్ ఏంటంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి యూట్యూబ్లో పెట్టము. ఎందుకంటే ఎక్కువగా మ్యూజిక్ తోటే ఏవైనా సరే మ్యూజిక్ ఆన్ చేసి పెట్టేస్తాను. ఓకే అండి,
మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి.
ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.